శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కే జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కే జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కే జై. జై సాయి మాస్టర్. ఈరోజు సత్సంగంలో నేను దర్శించిన మహాత్ములు అవధూత శ్రీ చివటమ్మ చరిత్ర మనం చదువుకుంటున్నాం. రచయిత్రి శ్రీమతి శారదా వివేక్, కెనడా. ఈరోజు సత్సంగంలోకి వెళ్ళే ముందు ఒక విషయం. ఈరోజు తిథి ప్రకారం మాస్టర్ గారి ఆరాధన అండి. మనకి ఈరోజు సత్సంగం చేసుకునే అవకాశాన్ని వారు కల్పించినందుకు మాస్టర్ గారికి, అమ్మగారికి, బాబాకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈరోజు సత్సంగంలో అవధూత శ్రీ చివటం అమ్మ చరిత్ర. అవధూతగా మారిన అచ్చమ్మ. పూర్వాశ్రమంలో అమ్మనామం అచ్చమ్మ అని చెప్పుకున్నాం కదండి. ఆవిడే అవధూతగా మారిన సన్నివేశాన్ని ఈరోజు మనం చదువుకుంటాం. అవధూతగా మారిన అచ్చమ్మ. అమ్మ దిగంబరి కావడం గురించి అమ్మను సేవించిన భక్తులు ఇలా చెప్పారు. అమ్మ ఎప్పుడు దిగంబరి అయ్యారు అన్నది అమ్మను సేవించిన భక్తులు ఇలా చెప్పారట. ఒకసారి పాలకొల్లు వద్ద లక్ష్మీపాలెం అనే గ్రామంలో సాధురాం బాబాజీ పౌరాణిక ఉపన్యాసాలు చెబుతున్నారు. ఒకసారి పాలకొల్లు వద్ద లక్ష్మీపాలెం అనే ఊళ్ళో సాధురాం బాబాజీ అని ఆయన పౌరాణిక ఉపన్యాసాలు చెబుతూ ఉన్నారట. అప్పుడు అమ్మ వెళ్తారు ఆ సభకి. అమ్మ ఆ సభలకు వెళ్ళారు. ఆ రోజు అవధూత లక్షణాల గురించి వారు చెబుతుంటే వివరంగా మరోసారి చెప్పమని అమ్మ అడిగారు. అక్కడ చెప్తున్న ఉపన్యాసంలో అవధూత లక్షణాల గురించి చెప్తుంటే అమ్మ మళ్ళీ అడిగారట, ఇంకొకసారి వివరంగా చెప్పండి అవధూత లక్షణాలని అడిగారట. అప్పుడు సాధురాం బాబాజీ అమ్మతో వివరిస్తే నువ్వు ఆచరించగలవా అని ప్రశ్నించారు. ఆయన అన్నారట, సాధురాం బాబాజీ అమ్మతోటి వివరిస్తే నువ్వు ఆచరించగలవా అని ప్రశ్నించారట. అమ్మ జవాబుగా వెంటనే తన వస్త్రాన్ని విప్పి ఆయన వైపు విసిరి దిగంబరిగా నిలిచారు. అమ్మ జవాబు చెప్తున్నట్టుగానే వెంటనే ఆవిడకున్న వస్త్రాన్ని విప్పేసి ఆయన వైపు విసిరి దిగంబరిగా నుంచున్నారట. అప్పుడు ఆయన తన భుజం పైన ఉన్న కండువాను అమ్మపైకి విసిరి ముండనం చేయించుకుని ముండలాగా ఉండు అన్నారు. ఆయన అదొక దీవెన లాంటిది అనమాట అండి. అమ్మపైకి విసిరి ఆయన అన్నారట, ముండనం చేయించుకుని ముండలాగా ఉండు అన్నారట అమ్మని. అమ్మ అప్పటి నుంచి వారిని తన గురువుగా భావించి ఆయన విసిరిన కండువాను కొంతకాలం ధరించి తర్వాత దిగంబరిగానే ఉండిపోయారు. అమ్మ సాధురాం బాబాజీ నిర్వహించే గురు పూజలకు ప్రతి సంవత్సరం వెళ్ళేవారు. అలా 3 సంవత్సరాలు వెళ్ళి తర్వాత మానేశారు. అమ్మ అప్పటి నుంచి వస్త్రాలు ధరించలేదండి. అంతకుముందంతా వస్త్రాలు ధరించేవారు. తర్వాత నుంచి ఆవిడ దిగంబరిగానే ఉన్నారు ఈ సన్నివేశం జరిగినప్పటి నుంచి. ఆ రోజుల్లో అమ్మ తనకే తాను స్నానం చేసేవారు కాదు. శేషమ్మ అనే భక్తురాలు అమ్మతో సాధనకు తోడ్పడే శరీరం కూడా శుభ్రంగా ఉండాలని చెప్పి అమ్మను ఒప్పించి ఇంటికి తీసుకెళ్ళి తలుపులు మూసి స్నానం చేయించి ఒళ్ళు తుడిచి కట్టడానికి చీర తెచ్చేలోపుగా అమ్మ వీధిలోకి వెళ్ళిపోయారు. అమ్మని శరీరం సాధన చేయాలంటే శరీరం కూడా శుభ్రంగా ఉండాలమ్మా అని ఏదో చెప్పి ఆవిడని అలా ఒప్పించి తీసుకెళ్ళి స్నానం చేయించేవారట. చేయించి మళ్ళీ చీర కట్టుకోవడానికి చీర తెచ్చే లోపలనే అమ్మ వీధిలోకి వెళ్ళిపోయేవారట. శేషమ్మ అనే ఆవిడ చేయించేవారట. శేషమ్మ గారు తన చేతనున్న చీరను అమ్మకు చుట్టబెట్టాలనే ఉద్దేశంతో అమ్మని వెంబడించగా అమ్మ రోడ్డు పక్కన గల బురదలో పడి దొర్లి శరీరం అంతా దుమ్ము మన్ను అంటిన తర్వాత లేచి పొలాల వైపు వెళ్ళిపోయారు. ఎలాగైనా చీర కడదామని అమ్మకి చుట్టబెట్టాలనే ఉద్దేశంతో అమ్మ వెనకాల వెళ్ళేసరికి అమ్మ రోడ్డు పక్కన గల బురదలో మళ్ళీ పడి దొర్లి శరీరం అంతా దుమ్ము చేసుకొని మన్ను అంటిన తర్వాత లేచి మళ్ళీ పొలాల్లోకి వెళ్ళిపోయేవారట. గ్రామంలోని స్త్రీ పురుషులంతా అచ్చమ్మ బట్టలు విడిచేసింది అని వింతగా చెప్పుకున్నారు. అమ్మ అప్పటి నుండి దిగంబరిగా ఉండిపోయారు అని కూడా కొందరు చెప్తారు. అచ్చమ్మ అందరూ ఊళ్ళో వాళ్ళు అన్నారట, అచ్చమ్మ బట్టలు విడిచేసింది అని చెప్పారట. అప్పటి నుంచి అమ్మ దిగంబరిగానే ఉండిపోయారని కూడా అక్కడ ఆ ఊళ్ళో జనం అంతా చెప్తారనమాట. అది అమ్మ దిగంబరి అయిన సన్నివేశం. అమ్మ దిగంబరి కావడం గురించి మరో విధంగా కూడా కథనం ఉంది. ఇంకొక కథ కూడా ఉందట.
అమ్మ దిగంబరి అండి. అమ్మ తీవ్ర ధ్యాన స్థితిలో ఉండుండే రోజుల్లో తరచూ ఒంటి మీద చీర జారిపోతూ ఉండేది. అమ్మ తిరిగి చీరను బిగించి కట్టుకునేవారు. అలా తరచూ జరుగుతూ ఉండేది. ఒకసారి అలా జారిపోయిన చీరను తన ముందు నడుస్తున్న ఓ బాలునిపై వేసి అప్పటి నుంచి అలా దిగంబరిగా ఉండిపోయారు అంటారు. ఇంకొందరు ఇంకో విషయం చెప్తారట. అమ్మ ధ్యానం చేసుకుంటున్నప్పుడు అలా సమాధి స్థితిలో వాటిలో ఉండేవారు కదా, ధ్యాన స్థితిలో అలా ఉండేటప్పుడు చీర జారిపోతూ ఉండేట. అప్పుడు అమ్మ ఎంత చీర బిగించినా కట్టుకున్నా తిరిగి అలా జారిపోతూ ఉండేట. అందుకని ఆ జారిపోయిన చీరను తన ముందు నడుస్తున్న బాలునిపై వేశారట. అప్పటి నుంచి అలా దిగంబరిగా ఉండిపోయారని కొందరు అంటారు అన్నారు. చివటం వచ్చిన కొత్తలో అమ్మ ఎక్కడ పడితే అక్కడ కూర్చొని ధ్యానం చేసుకునేవారు. ఒక్కోసారి వారికి బాహ్యస్మృతి ఉండేది కాదు. మలమూత్ర విసర్జన కూడా తెలిసేది కాదు. మలమూత్ర విసర్జన కూడా తెలియకుండా బాహ్యస్మృతి కూడా ఆవిడకి ఎప్పుడూ ఉండేది కాదట. ఎవరో ఒకరు అమ్మకి స్నానం చేయించి శుభ్రం చేసేవారు. అప్పుడు చూసిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు వచ్చి భక్తులు అమ్మకి స్నానం చేయించి శుభ్రం చేసేవారట. అక్కడ అమ్మ తమ తడి వంటిని ఎవరు తొడవడానికి అంగీకరించేవారు కాదు. అమ్మ అలా తడి వంటితోనే ఉండేవారట. ఎవరు తొడవడానికి ఒప్పుకునేవారు కారట. తన శరీరాన్ని ఎవరిని తాకనిచ్చేవారు కాదు. నన్ను తాకవద్దు, నాకు ముళ్ళు గుచ్చుకుంటున్నట్లుంటుంది అనేవారట. నన్ను తాకండి, నన్ను తాకితే ముళ్ళు గుచ్చుకుంటున్నట్టు ఉంటుంది అనేవారట. ఎందుకంటే మనలాంటి పామరులు తాకితే వారికి అలాగే ఉంటుంది. అమ్మ ఎండా వాన ఏది పట్టించుకునేవారు కాదు. ఆ వర్షపు నీటితోనే స్నానం చేయడం, వాటినే త్రాగడం చేసేవారు. ఇవన్నీ అవధూతల లక్షణాలండి. అలా స్నానం చేయకుండా ఉండడం, ఆ వర్షం నీటిలో చేయడం, వాటినే తాగడం, ఇవన్నీ. అమ్మను మహాత్మురాలుగా గుర్తించిన కొందరు గ్రామస్తులు అమ్మ మీద ప్రేమతో కుటీరం ఒకటి వేసి ఇచ్చారు. అంటే అవధూతలు చూడడానికి మనకు అట్లా కనిపిస్తారన్నమాట. ఇవన్నీ చేస్తూ మనం గుర్తించలేనంత విధంగా ఉంటారనమాట అండి. అమ్మను మహాత్మురాలుగా గుర్తించిన కొందరు గ్రామస్తులు అమ్మ మీద ప్రేమతో కుటీరం ఒకటి వేసి ఇచ్చారట. రామాలయం వెనక ఉన్న అమ్మ కుటీరం అలా వేసిన కుటీరాల్లో 5వది. మొదట మామిడి తోటలోను, తర్వాత ఊరిలోను, తర్వాత కంటిరెడ్డి గవరమ్మ గారి దొడ్లోను కుటీరం వేసి ఇచ్చారు. అలా 3 చోట్ల కుటీరాలు వేసి ఇచ్చారట. ఇప్పుడు అక్కడ ఉన్న కుటీరం 5వదిట. అక్కడ బావిలో నీళ్లు తోడే శబ్దాన్ని అమ్మ భరించలేక నా గుండెల్లో చేద వేస్తున్నట్లున్నదే అనేవారట. అందువల్ల రోడ్డు పక్కన సర్కారు వారి స్థలంలో వేప చెట్టు కింద కుటీరం వేసి ఇచ్చారు. అక్కడ ఒక బావి ఉండేట. ఆ బావిలో చేత వేస్తుంటే నా గుండెల్లో చేత వేస్తున్నట్టుంది అనేవారట. అమ్మకి డిస్టర్బెన్స్ అవుతుందని అక్కడ రోడ్డు పక్కన సర్కారు వారి స్థలం ఉంటే అక్కడ వేప చెట్టు కింద కుటీరం వేసి ఇచ్చారట అమ్మకి. ఆ వేప చెట్టు ఒక ఇంటి స్థలానికి ఆనుకుని ఉంది. ఆ ఇల్లు స్థలము మరొకరు కొనుక్కున్నారు. వారు తమ గుమ్మంలో దిగంబరిగా ఉండే అమ్మ నివసించడం తమకు మంచిది కాదని, అమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతే ఆ ఇల్లు విడిచి తామే వెళ్ళకపోతే ఆ ఇల్లు విడిచి తామే వెళ్ళిపోతామని ఊరి వారితో చెప్తున్నారు. ఆ ఇంటి స్థలము ఒక ఇంటిని ఆనుకుని ఉండేట. వాళ్ళకేమో అమ్మ దిగంబరిగా అలా ఇంటి ముందు అక్కడ పక్కన ఉండడం వాళ్ళకి నచ్చేది కాదట. అమ్మ కనుక అక్కడి నుంచి వెళ్ళకపోతే మేమే ఆ ఇల్లు విడిచి వెళ్ళిపోతామని ఊరి వారితో చెప్పేవారట. ఆ విషయం విని ఆ అమ్మ నా గురించి వాళ్ళు ఇల్లు విడిచి వెళ్ళిపోవడం ఎందుకు, నేనే వెళ్ళిపోతాను అని అక్కడ కుటీరం మీద తాటి ఆకులు లాగువేశారు. అక్కడి నుంచి అమ్మ వెళ్ళిపోయారు అనమాట. నా గురించి వాళ్ళు వెళ్ళిపోవడం ఎందుకు, నేనే వెళ్ళిపోతానని చెప్పేసి అమ్మ అక్కడ కుటీరం మీద ఆకులు లాగేసి పందిరంతా అక్కడ పడేశారనమాట. అమ్మ భక్తులు ఆ కుటీరం నుండి తీసేసి రామాలయం వెనక కొత్త కుటీరం నిర్మించారు. ఆ సందర్భంలో కొందరు పెద్దలు అమ్మతో మీ కుటీరం తొలగించడానికి కారకులు ఎవరు, వాళ్ళ పని మేము చూస్తామంటే ఇదే తీసేసింది బాబా అన్నారు అమ్మ. ఎవరో కారకులు చెప్పండి మీ కుటీరం తీసేసిన వాళ్ళని అడిగితే ఇదే తీసేసింది అంటే నేనే ఇదే అనేవాడు అమ్మగారు. నేనే అనే బదులు ఇదే తీసేసింది, ఇదే చేసింది అలా అనేవారు అనమాట. ఇదే తీసేసింది బాబా అన్నారు అమ్మ. వేప చెట్టు కింద కుటీరంలోని మట్టిని కొంత తవ్వించి రామాలయం వెనక కట్టిన కొత్త కుటీరంలో వేయించారమ్మ. ఆ కుటీర నిర్మాణానికి కొందరు భక్తులు వారికి తోచిన సొమ్మును ఒక భక్తుని వద్ద ఉంచి కుటీర నిర్మాణానికి వినియోగించమన్నారు. ఆ సందర్భంలో చిన్నం సీతా మహాలక్ష్మి గారు అమ్మకు ₹1 ఇచ్చింది. ఆ కుటీరం నిర్మించడానికి అందరూ కొంత సొమ్ము ఇచ్చారట. ఆ సొమ్ము ఇవ్వడంలో ఒక ఆవిడ చిన్నం సీతా మహాలక్ష్మి ఏమో అమ్మకు ₹1 ఇచ్చారట. అమ్మ ఆ రూపాయిని తన వద్ద ఉంచుకొని ఆమెకి ₹10 కాగితం ఇచ్చి ధనాన్ని సేకరించి వినియోగిస్తున్న భక్తునికి ఇచ్చి రమ్మన్నారు. అమ్మకు తాను ఇచ్చింది ₹1 అయితే ₹10 ఇచ్చినట్టుగా అబద్ధం చెప్పడం ఇష్టం లేక తాను పట్టుకెళ్ళి ఇవ్వను అన్నది. అప్పుడు అమ్మ తానే స్వయంగా వెళ్ళి ₹10 ఇచ్చి సీతా మహాలక్ష్మి భర్త ఇచ్చినట్టుగా రాయించారు. ఆవిడ ₹1 ఇచ్చింట ఒక ఆవిడ, సీతా మహాలక్ష్మి అనే ఆవిడ ఇస్తే అమ్మ ఆవిడకి ₹10 ఇచ్చి
రూపాయలు ఇచ్చినట్టుగా రాయించమన్నారట. ఆవిడకి అది ఇష్టం లేట. ₹1 ఇచ్చి ₹10 ఇచ్చినట్టు ఎలా రాయిస్తాననుకుంటే అప్పుడు అమ్మే ఆవిడకి అబద్ధం చెప్పడం ఇష్టం లేకపోతే అమ్మ ఇలా ఇవ్వమని ఆ డబ్బులు తీసుకుని వెళ్ళి ఆవిడే స్వయంగా వెళ్ళి ₹10 ఇచ్చి సీతామహాలక్ష్మి భర్త ఇచ్చినట్టుగా రాయించారట ఆ డబ్బులు. చివటంలోని వారంతా అంటే అంత తక్కువ పైకం ఇచ్చినా సరే అమ్మ ఎక్కువ పైకం ఇచ్చినట్టుగా రాయించి ఆవిడికి అలాగా ఒక విశ్వాసాన్ని కలిగించారనమాట. చివటంలోని వారంతా అమ్మను దైవంగా భావించేవారే కానీ వారి దిగంబరత్వాన్ని చూసి హేళన చేసేవారు కాదు. చివటంలో అందరూ అమ్మని దైవంగా భావించేవారు కానీ దిగంబరిగా ఉన్నారని ఆవిడని హేళన చేసేవాళ్ళు మాత్రం కాట. సాధారణంగా అమ్మ భిక్షకు వచ్చే వేళల్లో పురుషులు ఆమెకు ఎదురు రాకుండా పక్క వీధుల్లోంచి తప్పుకుపోయేవారు. అమ్మ భిక్షకు వెళ్ళేటప్పుడు పురుషులు ఎవరు మగవాళ్ళు ఎదురు రాకుండా పక్క వీధుల్లోంచి వెళ్ళిపోయేవారట. అమ్మ వచ్చే టైంకి ఆ రోడ్డు వెంట వచ్చేవారు కాట. ఎందుకంటే అమ్మ దిగంబరిగా వస్తారు కదా, అందుకని ఆవిడకి ఎదురు వెళ్లకుండా ఆ టైంకి పక్క వీధుల్లో నుంచి వెళ్ళిపోయేవారట మగవాళ్ళందరూ. క్రొత్తవారు ఎవరైనా ఎదురైతే అమ్మే రోడ్డు దిగి ఒక పక్కకు ఒదిగి నిలుచుండిపోయేవారు వాళ్ళు వెళ్ళిపోయేదాకా. ఎవరైనా కొత్త వాళ్ళు తెలియక ఆ రోడ్డు వెంట వస్తే కనుక అమ్మాయి పక్కకి వెళ్ళిపోయేవారట. అక్కడ నిలిచిండిపోయి వాళ్ళు వెళ్ళిపోయాక అప్పుడు వెళ్ళేవారటండి. అమ్మ అప్పుడప్పుడు రైల్లో కూడా ప్రయాణం చేసేవారు. అమ్మ ఎక్కువగా రాత్రి వేళలే ప్రయాణం చేసేవారు. ఒకసారి రాజమండ్రి స్టేషన్లో అమ్మ దిగంబరిగా ఉండడం గమనించిన రైల్వే అధికారులు అలా రైల్లో ఎక్కకూడదని అరెస్ట్ చేస్తారని అన్నారు. అమ్మ ఏమీ మాట్లాడలేదు. పక్కనున్న నారాయణమ్మ గారు అమ్మ మహాత్మురాలని, అమ్మ అలా చాలా కాలంగా దిగంబరిగా ఉంటున్నారని సర్ది చెప్పారు. అమ్మ ఎక్కువగా రాత్రిపూట్ల ప్రయాణం చేసేవారట. ఒకసారి రాజమండ్రి స్టేషన్లో దిగంబరిగా ఉండడంతో ఆ రైల్వే అధికారులు ట్రైన్లో ఇట్లా ప్రయాణం చేయకూడదు అని చెప్పారట. ఒప్పుకోము అలా వెళ్ళడానికని. అమ్మ ఏం మాట్లాడేట. పక్కన నారాయణమ్మ గారు అనే భక్తురాలు, అమ్మ మామూలు ఆవిడ కాదండి, మహాత్మురాలు ఆవిడ, ఎప్పటి నుంచో ఆవిడ అలా దిగంబరిగానే ఉన్నారని సర్ది చెప్పారట. అప్పుడు వాళ్ళు ఒప్పుకున్నారనమాట అండి ట్రైన్లో. అమ్మ ఒక్కోసారి తణుకు వీధుల్లో తిరుగుతూ కనిపించేవారట. అమ్మ దిగంబరిగా ఉండడం వలన పిచ్చామేమో అనుకుని పిల్లలు రాళ్లతో కొట్టేవారు. ఆవిడ దిగంబరిగా తిరుగుతూ ఉండడం వల్ల పిల్లలు కొంతమంది ఆవిడ పిచ్చావిడేమో అని రాళ్లతో కూడా కొట్టేవారట. ఒళ్ళంతా నెత్తురు కారుతున్న వారిని ఏమీ అనక ఆశీర్వదించేవారట. ఆ రాళ్లతో కొట్టడం వల్ల ఆవిడకి ఒళ్ళంతా రక్తం వచ్చేట. అయినా సరే ఆ పిల్లల్ని ఏమీ అనకుండా ఆశీర్వదించి వెళ్ళేవారట అమ్మ. తనను హేళన చేసిన వారిని కూడా అమ్మ మౌనంగా ఆశీర్వదించేవారట. ఎవరైనా అమ్మ దిగంబరిగా ఉందని హేళన చేసినా సరే అమ్మ మౌనంగా వాళ్ళని ఆశీర్వదించి వెళ్ళేవారట. అంతేగాని వాళ్ళని అనడం కానీ ఏమీ చేసేవారు కాదు. అమ్మ దిగంబరి, అవధూత, ఆజానుబాహు, చామనఛాయ శరీరంతో చక్కని కనుముక్కు తీరుతో అందంగా ఉండేవారు. దాదాపు 5 అడుగుల 2 అంగుళాలు ఎత్తుండేవారు. దృఢకాయలు. అమ్మ దిగంబరిగా ఉండేవారు. అవధూత, ఆజానుబాహుట, చామనఛాయ శరీరంతో ఉండేవారట. చక్కగా కనుముక్కు తీరుతో అందంగా ఉండేవారట. 5 అడుగుల 2 అంగుళాలు ఎత్తుండి కొంత లావుగా దృఢకాయలు ఉండేవారట. అమ్మ మితభాషి, సన్నిహిత భక్తులతో అవసరమైనంత మాత్రమే మాట్లాడేవారు. అమ్మ ఎక్కువ మాట్లాడేవారు కాదు. అది దగ్గర భక్తులతో ఎంత అవసరమో అంతవరకే మాట్లాడేవారట. కొత్త వారితో అసలు మాట్లాడేవారు కాదు. ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే అసలు మాట్లాడేవారు కాట. మౌనంగా కూర్చునేవారు. కొత్తవారు వచ్చినప్పుడు సన్నిహితులతో కూడా మాట్లాడకుండా సైగలు చేసి చెప్పేవారు. ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే మాట్లాడకుండా దగ్గర వాళ్ళతో కూడా మాట్లాడేవారు కట్ట సైగలు చేసి చెప్పేవారట. లేకపోతే చాలా చిన్నగా లో గొంతుతో మాట్లాడేవారు, లేకపోతే చాలా గొంతు చిన్నది చేసి మాట్లాడేవారట. ఎప్పుడైనా కోప్పడేటప్పుడు మాత్రం గట్టిగా మాట్లాడేవారు. ఏదైనా కోపం కలిగించే సంఘటన జరిగినప్పుడు, ఎవరినైనా కోప్పడేటప్పుడు అప్పుడు మాత్రం గట్టిగా మాట్లాడేవారట, లేకపోతే చాలా లో గొంతుతో మాట్లాడేవారట. ఒక్కోసారి కొత్త వాళ్ళు వచ్చినప్పుడు అమ్మ మోకాళ్ళ మీద తల పెట్టుకుని ఒదిగిపోయి కూర్చునేవారు. వాళ్ళు వెళ్ళిపోయేదాకా తలెత్తేవారే కాదు. ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే అమ్మ ఒదిగిపోయి కూర్చునేవారట మోకాళ్ళ మీద తలకాయ పెట్టుకుని. వాళ్ళు వెళ్ళిపోయేదాకా తల ఎత్తేవాళ్లే కాట కొత్త వాళ్ళు వస్తే. అమ్మ నవ్వు తమాషాగా ఉండేది. ఆమె నోరు తెరిచి నవ్వేవారు కాదు. మూతి మూసుకుని అని నవ్వేవారు. ఎంత ఎక్కువగా నవ్వు వచ్చినా సరే అలాగే నవ్వేవారు కానీ నోరు తెరిచేవారు కాదు. చాలా చిన్నగా నవ్వేవారు. అమ్మ ఎప్పుడు పెద్దగా నవ్వేవారు కాట, చాలా చిన్నగా నవ్వేవారట. మూతి మూసుకుని నవ్వేవారట అమ్మ. అమ్మ ఎక్కువగా పద్మాసనం వేసుకుని కూర్చునేవారు. ఒక్కోసారి అమ్మ ఒక కాలు మీదే నిలబడి ఇంకో కాలు ముడుచుకుని అలా గోడకు ఆనుకుని నిలబడేవారు. ఒక కాలు గోడకు పెట్టి ఒక కాలు కింద పెట్టి అలా కూడా అమ్మ నిలబడేవారట. అమ్మ ఎక్కువగా పద్మాసనం వేసుకుని కూర్చునేవారట.
అమ్మ మట్టి పాత్రలో భోజనం చేసేవారు. ఆమెకు పడుకోవడానికి పట్టుపరుపులు దిండ్లు లేవు. ఒక మనిషి మాత్రమే పడుకునే వీలుండే ఆ చిన్న గదిలో నేలపై పరిచిన చెక్క పలకల మీద పడుకునేవారు. వాటిని చూస్తుంటే అవి అమ్మకు ఎంతగా ఒత్తుకునేవో కదా అనిపిస్తుంది. అవి గుచ్చుకునేలా ఉండేవట. ఒక చెక్క పలక ఒక మనిషి పట్టేడంత ఆ చిన్న గది, ఆ చిన్న గదిలో చెక్క పలక, దాని మీద పడుకునేవారట అమ్మ. వాటిని చూస్తుంటే అమ్మకి ఎంత గుచ్చుకుంటాయో అవి అనిపించేలా ఉండేట. అమ్మ భోజనం ఏమో భిక్షాపాత్రలో చేసేవారట. ఇప్పటికీ అక్కడ భిక్షాపాత్ర ఉంటుందండి, మనం వెళ్తే అందులో కలిపి ఇస్తూ ఉంటారు మనకి ప్రసాదంగా, అమ్మ ప్రసాదంగా. పట్టుపరుపులు ఇవేమీ ఉండేవి కాదు అమ్మకి. తల క్రింద దిండుగా మరొక చెక్క ముక్క పెట్టుకునేవారు. దిండ్లు అవి కూడా ఉండేవి కాదు, ఒక చెక్క ముక్కే తల కింద పెట్టుకునేవారట దిండులాగా. ఆ చెక్కల కింద చీమలు బొద్దింకలు స్థిర నివాసం చేస్తుంటాయి. ఆ చెక్కల కింద చీమలు బొద్దింకలు కూడా ఉండేవిట. ఒక్కోసారి అవి కుట్టి ఒంటి నిండా దద్దుర్లు వచ్చేవి. అమ్మ మాత్రం వాటిని దులపనిచ్చేవారు కాదు. అమ్మ ఏమో వాటిని దులపనిచ్చేవారు కాటండి, అవి కుట్టేసి దద్దుర్లు వచ్చేసేవట ఒంటి నిండాను. అమ్మ ఉండే ఆ చిన్న గదిలోకి ఎవరిని రానిచ్చేవారు కాదు. ఆ గదిలోనే చిన్న అటకం ఉండేది. దాని మీద ఏవో కొన్ని పచ్చళ్ళు, ఇతర వస్తువులు దాచి ఉంచి అవసరమైనప్పుడు తానే స్వయంగా తీసి ఇస్తుండేవారు. ఆ పచ్చళ్ళు ఏవో దాచేవారట అటక మీద. అక్కడ అటక ఉండేట, అవసరమైనప్పుడు అమ్మ దాన్ని తీసి ఇచ్చేవారట. అమ్మ పడుకునే ఆ గది చాలా చిన్నది. ఆ గది చతురస్రాకారంగా ఉన్న 6x6 అడుగుల గది ఉంటుంది. అమ్మ రోజులో చాలా కాలం ఈ 2 గదుల్లోనే గడుపుతారు. అమ్మ సాధారణంగా ఎవరిని కుటీరంలో పడుకోనివ్వరు. అమ్మను చూడడానికి వచ్చే భక్తులు అమ్మ కుటీరానికి ఆనుకుని ఉన్న రామాలయంలో పడుకుంటారు. ఎవరైనా కనుక అమ్మని చూడడానికి వస్తే ఆ పక్కన రామాలయం ఉండేది, ఆ కుటీరానికి ఆనుకుని ఆ రామాలయంలో పడుకోమనేవారు. కానీ కుటీరంలో మాత్రం ఎవరిని పడుకొనిచ్చేవారు కాదు. అమ్మ ఒక్కరే పడుకునేవారు ఆ కుటీరంలో. ఈ రామాలయానికి కూడా కొంత చరిత్ర ఉన్నది. అంటే ఆ రామాలయానికి కూడా ఒక చరిత్ర ఉంది అని చెప్తున్నారు. ఎందుకంత గొప్పదా రామాలయం అని. ఆ రోజుల్లో పరుచూరి వెంకట్రామయ్య గారు అనే పౌరాణికులు ఉండేవారు. వారు శాస్త్రం విడమర్చి చెప్పేవారు. అమ్మ వెంకట్రావు గారు ఒకే ఆకులో అన్నం తినేవారట. ఈ వెంకట్రామయ్య గారు కరుటూరి నారాయణమూర్తి గారి ఇంట్లో ఉండేవారు. వారింటికి అమ్మ కూడా వెళ్ళేవారు. నారాయణమూర్తి గారు ఈ రామాలయ దాతలు. ఈ రామాలయంలోనే అమ్మ ప్రతిరోజు మధ్యాహ్నం సత్సంగం చేసేవారు. అమ్మ సత్సంగం చేసేవారట ఈ రామాలయంలోనే. సాయంత్రం పూట సత్సంగము భజన చేయించేవారు. అమ్మే సాయంత్రం అక్కడ సత్సంగము భజన కూడా చేయించేవారట. ఈ రామాలయానికి ఎంతోమంది మహనీయులు విచ్చేశారు. అందువల్ల ఎంతో గొప్పదనమాట అండి, ఎంతో పవిత్రమైనది రామాలయం అని చెప్తున్నారు. ఎంతోమంది మహనీయులు కూడా రామాలయానికి విచ్చేశారట. అది అంత చరిత్ర ఉంది రామాలయానికి. అమ్మ అక్కడ సత్సంగం చేశారు. ఇంకా ఎంతోమంది మహనీయులు కూడా అక్కడికి వచ్చారు. చివటం వచ్చిన మొదట్లో దాదాపు 12 సంవత్సరాల అమ్మ మౌనంగానే ఉండేవారు. పరుచూరి వెంకట్రామయ్య గారు తన శిష్యురాండను అమ్మకు అప్పగించి దివంగతులైనప్పటి నుంచి అమ్మ మాట్లాడడం మొదలుపెట్టారు. అమ్మ దిగంబరి అయిన దగ్గర నుంచి భిక్ష చేసేవారు. అమ్మ దిగంబరి అయిన దగ్గర నుంచి భిక్షాపాత్ర తీసుకెళ్ళి భిక్ష చేస్తూ ఉండేవారు. మొదటి రోజుల్లో అమ్మ భిక్ష చేతిలోనే వేయించుకొని తినేవారు. భిక్షాపాత్ర తీసుకున్నప్పుడు అమ్మ చేతిలో వేయించుకొని మొదటి రోజుల్లో అలా తినేవారు. తర్వాత భిక్షాపాత్ర అనమాట. ఒక్కోసారి అలా వెళ్ళిపోతున్న అమ్మను ఆపి కొందరు చేతిలో పెద్ద ముద్దలు పెట్టేవారు. అమ్మ కుటీరంలో నివసింపసాగాక ఒక మట్టి పాత్ర తీసుకుని భిక్షకు వెళ్ళేవారు. కుటీరంలో నివసించినప్పటి నుంచి ఒక మట్టి పాత్ర తీసుకుని భిక్షకు వెళ్ళేవారు. తెచ్చిన భిక్షనంతా రుచి విశిక్షణ లేకుండా కలిపేసి భక్తులకు ప్రసాదం పెట్టేవారు. తెచ్చిన భిక్ష అంతా కలిపేసి ఇంకా మొత్తం ఏమేమి వేస్తే అవన్నీ కలిపేసి మొత్తం భక్తులకు ప్రసాదంగా పెట్టేవారు. కుక్కలకు కూడా పెట్టేవారు. మిగిలినది తామే తినేవారు. కరెక్ట్గా మనం సాయిలీలామృతంలో బాబా చదువుకుంటాం కదా, అలాగే ఉంటుంది ఇక్కడ కూడా. అన్నీ రుచి విచక్షణ లేకుండా తినేవారు. కొన్ని కుక్కలకు పెట్టేవాళ్ళు, అదే ప్రసాదంగా పెట్టేవారు. అలా ఒక్కోసారి అమ్మ తనకు తోచిన వారి ఇంటికి వెళ్ళి వారి అన్నం కుండ నుంచి తన చెయ్యి పెట్టి తీసుకుని తినేవారు. ఒక్కోసారి తను తోచిన వాళ్ళ ఇంటికి వెళ్ళి అన్నం కుండలో అన్నం కూడా తీసుకుని అమ్మ తినేవారట. రోజు అమ్మ భిక్ష పొద్దున్న 9 గంటల నుంచి చేసేవారు. ఆవిడ భిక్షకి వెళ్ళే టైము ఉదయం 9 గంటలట. అప్పటి నుంచి వెళ్ళేవారట. ఇన్ని ఇళ్ళకని ఏమీ లేదు, తనకు తోచిన ఇండ్లకు వెళ్ళేవారు. ఇన్ని ఇళ్ళని లెక్కేమీ లేదు, ఆవిడకి తోచిన ఇంటికి వెళ్ళేవారట. అమ్మ ఇంటి ముందు నిల్చుని భిక్షాందేహి అనడం లాంటివి చేసేవారు కాదు. ఇంటి లోపలికి వచ్చి చిన్నగా దగ్గేవారు. భిక్ష తీసుకుని వస్తూ దారిలోనే కనిపించిన పిల్లలకు, పేదవారికి, కుక్కలకు పెట్టి వచ్చేవారు. అమ్మ ఇంటి ముందుకెళ్ళి అనడం లాంటివి, భిక్షాందేహి అనడం అలాంటివి ఏమీ ఉండేది కాట. లోపలికి వచ్చి చిన్నగా దగ్గేవారట. ఆ దగ్గేసరికి అమ్మ వచ్చిందని తెలిసి వాళ్ళందరూ తీసుకొచ్చి భిక్ష ఇచ్చేవారట.
ఆ భిక్ష తీసుకుని ఆవిడ దారిలో పెడుతూనే కనిపించిన పిల్లలకు, పేదవాళ్ళకు, కుక్కలకు అన్నిటికీ పెట్టేసేవారట అమ్మ. పెట్టొచ్చేవాళ్ళు అనమాట. భిక్ష తీసుకుని కుటీరానికి వచ్చిన తర్వాత అక్కడ ఎవరుంటే వారికి ప్రసాదం పెట్టేవారు. తర్వాత అక్కడ దారిలో అలా పెట్టుకుంటూ వచ్చి మళ్ళీ కుటీరానికి వచ్చిన తర్వాత ఆ కుటీరం దగ్గర ఎవరుంటే వాళ్ళకి మళ్ళీ పెట్టేవారట ప్రసాదం. కానీ రాగానే పెట్టేవారు కాదు, కాసేపు గీత చదువుకుందామే అనేవారు. కానీ వెంటనే పెట్టేవారు కరెక్ట్, కాసేపు భగవద్గీత ఏదో చదివించి అప్పుడు పెట్టేవారట. రోజు లక్ష్మి గారికి, శ్రీదేవి, సుబ్బమ్మ అనే పిల్లలకు ఇంకా ఎవరుంటే ఆ సమయానికి వారందరికీ భిక్షాన్నం పెట్టేవారు. అమ్మ ఒక్కోసారి 2-3 సార్లు కూడా భిక్షకు వెళ్ళేవారు. ఒక్కోసారి అమ్మ పొద్దున్నే కాకుండా అలా 2-3 సార్లు కూడా భిక్షకు వెళ్ళేవారట. మొదటి రోజుల్లో అమ్మ భిక్షాపాత్రను భక్తుల ఇంటి ముందు ఉంచి కూర్చుని చిల్ల పెంకులతో సహా భంగిమలు చేస్తూ ఆడేవారట. ఆ తర్వాత ఆ పెంకులతోనే లెక్క పెడుతూ నామం చేసేవారట. ఆ పెంకులన్నీ లెక్క పెడుతూ నామం చేస్తూ ఉండేవారట, రామనామం. అందరూ అమ్మ మా ఇంటికి రావాలంటే మా ఇంటికి రావాలని ఎదురు చూసేవారు. అమ్మ భిక్ష తీసుకుంటే చాలా అదృష్టం ఆ ఇంటికి వాళ్ళకిను. అందుకని అమ్మ మా ఇంటికి రావాలంటే మా ఇంటికి రావాలని ఎదురు చూసేవారట. ఒక్కోసారి అమ్మ వస్తుందని ఎక్కువ అన్నం వండి పెట్టుకున్న వారింటికి వెళ్ళేవారు కాదు. అమ్మ ఏమి వస్తుందిలే అని తక్కువ బియ్యం పోసి వండుకున్న వాళ్ళ ఇంటికి వెళ్ళేవారు. ఎప్పుడైనా అమ్మ వస్తుందని ఎవరైనా ఎక్కువ బియ్యం పోసి వండితే వాళ్ళ ఇంటికి వెళ్ళేవారు కరెక్ట్. అమ్మ ఏమొస్తుందిలే అనుకుని తక్కువ బియ్యం వండుకున్న వాళ్ళ ఇంటికి వెళ్ళేవారట. ఇలా తమకు తోచిన వారింటికే వెళ్ళేవారు. ఎలా అనిపిస్తే అలా అమ్మ అలా చేసేవారట. చింతాలమ్మ గారు ఒకసారి అమ్మతో, అమ్మ నాకు 10 బస్తాల ధాన్యం వస్తుంది, మన ఇద్దరికీ సరిపోతుంది, అందరిళ్లకు ఇలా నువ్వు భిక్షకు పోవడం ఎందుకమ్మా, మా ఇంట్లోనే భోంచేయండి అమ్మా అన్నారట. ఒకసారి చింతాలమ్మ గారు అనేవాడు కావడన్నారట, నాకు 10 బస్తాల ధాన్యం వస్తుంది, మాకు అది మన ఇద్దరికి సరిపోతుంది, అందరిళ్ళకి వెళ్ళి నువ్వు అలా భిక్ష చేయడం ఎందుకు, మా ఇంట్లోనే భోంచేయండి, మన ఇద్దరికి సరిపోతుంది అందట ఆవిడ. అప్పుడు అమ్మ, మాల వాళ్ళు ఉన్నారు, మాదిగాళ్ళు ఉన్నారు, తెలగల వాళ్ళు ఉన్నారు, కాపులు ఉన్నారు, వాళ్ళంతా తరించవద్దా అన్నారట. అంటే అందరూ తరించాలని అమ్మ ఉద్దేశం అనమాట. భిక్ష తీసుకుంటే అమ్మ వాళ్ళందరూ తరిస్తారు, అందుకోసం వారందరి కోసం భిక్ష చేయడం, అమ్మ కోసం కాదు. దీనిని బట్టి మహాత్ములు భిక్ష చేసేది పరహితం కోసమే కానీ కేవలం తమ క్షుద్బాధను నివారించుకోవడానికి కాదని అర్థం అవుతుంది. దీన్ని బట్టి వాళ్ళకి మంచి చేయడం కోసమే తప్ప వాళ్ళు ఏదో ఆకలి తీర్చుకోవడానికనే భిక్ష చేయడం కాదు అని చెప్తున్నారు ఇక్కడ. మహాత్ములకు సమర్పించిన భిక్ష సర్వజీవకోటికి చెందుతుంది. మహాత్ములకు భిక్ష సమర్పిస్తే అది మొత్తం ఉన్న జీవకోటికి అన్నిటికీ చెందుతుంది. ఆ విధంగా అపారమైన పుణ్యాన్ని సముపార్జిస్తాడు భిక్ష సమర్పించిన భక్తుడు. భిక్ష ఎవరైతే సమర్పించారో వాళ్ళకి అపారమైన పుణ్యం వస్తుంది. అమ్మ సమాధి చెందే ముందు వరకు కూడా స్వయంగా భిక్ష చేసేవారు. బొత్తిగా ఓపిక లేని రోజున ఎవరి భుజం మీదనైనా ఆసరాగా చెయ్యి వేసి భిక్షకు వెళ్ళేవారు. అమ్మ సమాధి చెందే ముందు వరకు కూడా స్వయంగా భిక్ష చేసేవారు. బాబా కూడా మనకి లీలామృతంలో అలాగే ఉంటుంది కదా, అలాగే అనమాట. బొత్తిగా ఓపిక లేని రోజున ఎవరి భుజం మీదనైనా ఆసరాగా చెయ్యి వేసి భిక్షకు వెళ్ళేవారట. అంతేగాని మానలేదు అమ్మ. అమ్మ పళ్ళు తోముకునేవారు కాదు, ఊరికినే నీళ్లతో నోరు ముఖము కడుక్కునేవారు. అమ్మ పళ్ళు తోముకోకుండా నీళ్లతో ముఖము నోరు కడుక్కునేవారట. అమ్మ కోసం భక్తులు పొద్దున్నే కాఫీ తెచ్చిచ్చేవారు. అమ్మ కాఫీ చాలా ఇష్టంగా తాగేవారు అంటారు లక్ష్మి గారు. అమ్మ కాఫీ ఇష్టంట, అమ్మ కాఫీ ఇష్టంగా తాగేవారట. కాఫీ త్రాగి 2 ఇడ్లీలు తినేవారు. మధ్యాహ్నం భిక్షాన్నం భుజించేవారు. అమ్మ భోజనం మామూలుగా మనం తినేటంతే తినేవారు, మామూలుగానే తినేవారట అమ్మ. మధ్యాహ్నం రోజు రామాలయంలో దీపారాధన చేయించి సత్సంగం చేయించేవారు. మధ్యాహ్నం రామాలయంలో దీపారాధన చేయించేవారట, సత్సంగం చేయించేవారట. శనివారం భజన చేయించేవారు. తనను చూడడానికి వచ్చిన వారి చేత ఏదో ఒక పుస్తకం చదివిస్తుండేవారు. ఎవరిని ఖాళీగా ఉంచేవారు కాదు అమ్మ. ఎవరొస్తే వాళ్ళ చేత ఏదో ఒక పుస్తకం చదివిస్తూ ఉండేవారట. భగవద్గీత చదవమనో ఏదో ఒకటి చదవమని ఇస్తూ ఉండేవారట. లేకపోతే అత్తమాను దీనికేసే చూస్తారే అనేవారట. లేకపోతే నాకేసే చూస్తూ ఉంటారు, ఏదో ఒక పుస్తకం చదవండి అని చెప్పి ఏదో గ్రంథం ఇచ్చి చదువుకోమని చెప్పేవారట. అస్తమాను నాకేసే చూస్తారే అని. అమ్మ ఎక్కువగా భగవద్గీత చదివించేవారు. యోగ వాసిష్టము, సాయి లీలామృతము, ఇతర మహాత్ముల చరిత్రలు కూడా చదివించేవారు. అమ్మ ఎక్కువగా అందరి చేత భగవద్గీత చదివించేవారట, యోగ వాసిష్టం కూడా చదివించేవారట. మళ్ళీ పూజ్య శ్రీ భరద్వాజ మాస్టర్ గారు రచించిన సాయి లీలామృతం, ఇతర మహాత్ముల చరిత్రలు కూడా చదివించేవారట. మధ్యాహ్నం కొంచెం సేపు పడుకునేవారు. లేచిన తర్వాత టీ తాగేవారు. మధ్యాహ్నం పడుకుని మళ్ళీ లేవగానే టీ తాగేవారట. సాయంత్రం 6 గంటల వేళ రాత్రి భిక్షకు వెళ్ళేవారు. మళ్ళీ 6ంటికి మళ్ళీ
భిక్షకు వెళ్ళేవారట. 1-2 ఇళ్ళకే వెళ్ళేవారు. రాత్రి మాత్రం 1-2 ఇళ్ళకు వెళ్ళేవారట. రాత్రి పడుకునే ముందు 10 గంటల సమయంలో కాళ్ళకు కొబ్బరి నూనె రాయించుకునేవారు. ఒకసారి సత్యం గారు ఇలా నూనె రాస్తూ ఉన్నారు. ఊరంతా సద్దుమణిగి నిశ్శబ్దంగా ఉంది. అమ్మ ఇలా అన్నారు, చూడు బాబు ఎంత ప్రశాంతిగా ఉందో, ఈశ్వరుడు కోళ్లను కప్పెట్టినట్టు కప్పెట్టేశాడు, మరలా పొద్దుటే వదిలిపెడతాడు, వారంతా అప్పుడు కాకరబాకరలాడతారు అన్నారట. అంటే ఎంత నిశ్శబ్దంగా ఉందో చూడు రాత్రి అని చెప్పి అమ్మ అనేవారట. తర్వాత తమ చిన్న గదిలో గడియ వేసుకుని పడుకునేవారు. ఆ చిన్న గదిలో గడియ పెట్టేసుకుని పడుకునేవారట. రాత్రంతా ధ్యానంలో ఉండేవారు. తలుపు కొట్టి లేపవద్దనేవారు. ధ్యానంలో ఉండేవారట రాత్రంతా. ఎవరిని తలుపు కొట్టి లేపడం అట్లా చేయొద్దని చెప్పేవారట. తమ దగ్గర ఏ దీపం ఉంచుకునేవారు కాదు, చీకట్లోనే పడుకునేవారట. దీపం ఏమీ ఉండేది కాట. అమ్మ రాత్రిపూట ఏం చేస్తుంటారో అని గమనించిన ఒక భక్తునికి అమ్మ గదిలో నుండి ఏవో మూలుగులు, కొన్ని శబ్దాలు, నామాలు వినిపించాయట. ఒక అతను అసలు రాత్రులు ఏం చేస్తూ ఉంటారో అమ్మ అని చెప్పి గమనించాట. గమనిస్తే అమ్మ గదిలో నుంచి ఏవో మూలుగులు, కొన్ని శబ్దాలు, నామాలు అవన్నీ వినిపించాయట. ఒకసారి కుటీరం ముందు గదిలో కూర్చున్న భక్తులకు లోపల అమ్మ గదిలో నుండి నా వద్దకు అన్ని పచ్చికాయలే వచ్చాయి దేవుడో అని అమ్మ శోకాలు పెడుతుండడం వినిపించిందట. అంటే నా వద్దకు అందరూ ఇలాగా పరిపాకం లేని వాళ్ళందరూ వచ్చారు దేవుడో అనేసి అమ్మ శోకాలు పెడుతూ ఉండడం వినిపించిందట అమ్మ గదిలో నుంచి. అంటే మన గురించే బాధపడేవాళ్ళు అనమాట అమ్మ, అన్ని పచ్చికాయలే వచ్చాయి అని. అమ్మకు చిన్నపిల్లలంటే ఎంతో ప్రీతి. ఎప్పుడు రామాలయం వద్ద అమ్మ సన్నిధిలో చాలామంది పిల్లలు ఆడుకుంటూ ఉండేవారు. అమ్మకి చిన్నపిల్లంటే చాలా ఇష్టం. రామాలయం ముందు ఎప్పుడు పిల్లలు ఆడుతూ ఉండేవారట అమ్మ సన్నిధిలో. అమ్మకు భక్తులు సమర్పించిన ప్రసాదాలను అమ్మ చిన్నపిల్లలకు పిలిచి ఆప్యాయంగా పెట్టేవారు. అలా పిల్లలకు నిరంతరం ప్రసాదాలు అందుతూనే ఉండేవి. ఎప్పుడు అమ్మ ఎవరి పిల్లలు వచ్చినా ఆ పిల్లలందరికీ ప్రసాదాలు అలా పెడుతూనే ఉండేవారట. ఎప్పుడు నిరంతరం ఆ పిల్లలకి ప్రసాదాలు అందుతూనే ఉండేవిట. అమ్మ ప్రసాదాలను రోజు తినే ఆ పిల్లలు ఎంత అదృష్టం చేసుకుని పుట్టారో. అమ్మ ప్రసాదాలను రోజు తినే పిల్లలు ఎంత అదృష్టం చేసుకుని పుట్టారో అంటున్నారు. అమ్మకు దక్షిణగా ఎవరైనా చిల్లర డబ్బులు ఇస్తే బిళ్ళలు కొనుక్కోమని, సోడాలు త్రాగమని ఆ పిల్లలకే పనిచేసేవారు. అమ్మకి ఎవరైనా దక్షిణ ఇస్తే చిల్లర డబ్బులు ఆ పిల్లలకే ఇచ్చేసేవారట. ఏదైనా కొనుక్కోండి, సోడాలు తాగండి, బిళ్ళలు ఏమైనా కొనుక్కోండి అని చెప్పి ఆ పిల్లలకే డబ్బులు పనిచేసేవారట. అమ్మకు చిన్నప్పటి నుంచి శ్రీరాముడు అంటే చాలా ప్రీతి. అందుకే ఆమె ఎప్పుడు రామనామం స్మరిస్తూ ఉండేవారు. అంతకుముందు కూడా మనం చదువుకున్నాం కదండి, అమ్మ ఎప్పుడు రామనామం స్మరించేవారని. అమ్మకు అది చిన్నప్పటి నుంచి రాముడు అంటే చాలా ప్రీతిట. తమ దగ్గరకు వచ్చిన వారితో రాముడిని తలుచుకోమని చెప్పేవారు. అమ్మ తాను గృహిణిగా ఉండే రోజుల్లో కూడా ఒడ్లు దంపేటువంటి పనిపాటలు చేసుకుంటూనే నిరంతరం నామనామం చేస్తూ ఉండేవారు. అమ్మ పూర్వాశ్రమంలో కూడా ఒడ్లు దంచేటప్పుడు కూడాను అమ్మ ఎప్పుడు రామనామం చేస్తూనే ఉండేవారట. అంతకుముందు కూడా ప్రొద్దు పొడవుగానే సూర్యుని చూచి సుమారు అరగంట సేపు శరణు అనేవారట. ఆ రోజుల్లో అమ్మ వంటి నిండా చీర కట్టుకొని పెద్ద బొట్టు పెట్టుకుని ఉండేవారట. అమ్మ ముందు అనమాట, దిగంబర అవ్వకముందు అంటే అవధూతగా మారకముందు అమ్మ ఒంటి నిండా చీర కట్టుకుని పెద్ద బొట్టు పెట్టుకునేవారట. ముక్కుకి బేసరి, కాలికి అందెలు కూడా ఉండేవట. తర్వాత కాలంలో ఆ బేసరి, ముక్కు పుడక, అందెలు ఎవరో భక్తులకు ఇచ్చేసారట. అవి తర్వాత తీసేసి ఎవరో భక్తులకు అమ్మ దిగంబర అయ్యాక తీసేసి ఎవరికో ఇచ్చేసారట అమ్మ తనకు ఎటువంటి సౌకర్యాలు చేయడాన్ని ఒప్పుకునేవారు కాదు. కొందరు ఊరి పెద్దలు అమ్మకు మంచి ఆశ్రమం కట్టిస్తామని ముందుకు వస్తే ఆశ్రమాలను కట్టిస్తామని 10 ఊళ్ళు తుడుస్తారురా అన్నారట. అమ్మ ఒప్పుకునేవాళ్ళు కాట ఆశ్రమాలు కట్టిస్తే. అమ్మ కట్టిస్తానంటే భక్తులు అమ్మకు ఫోటో తీద్దామని ఒకసారి ఫోటోగ్రాఫర్ని పిలిపించారు. అమ్మ ఎటో వెళ్ళిపోయి ఆ ఫోటోగ్రాఫర్ వెళ్ళిపోయే వరకు రాలేదట. అమ్మకి ఫోటో తీయిద్దామని చెప్పి ఫోటోగ్రాఫర్ని పిలిచారట. అతను రావడంతో అమ్మ ఎటో వెళ్ళిపోయారట. అతను వెళ్ళే వరకు అమ్మ అసలు రానే లేట, అంటే ఫోటో తీయనివ్వలేదు. అలానే ఒకసారి మంగమ్మ గారు అమ్మ ముమ్మిడివరం బాలయోగి గారిని దర్శించడానికి వెళ్ళినప్పుడు ఒకరు అమ్మను ఫోటో తీయడానికి ప్రయత్నిస్తే అమ్మ అతడిపై మట్టి పెళ్ళలు, రాళ్ళు విసిరి అతను తరిమేశారు. ఒకసారి ఫోటో తీయడానికి ట్రై చేస్తే మట్టి పెళ్ళలు, రాళ్ళు వేసి తరిమేశారట. చివరకు చివటం స్కూల్ హెడ్ మాస్టర్ గారు ఆ ఊరి నుంచి బదిలీ అయి వెళ్ళిపోతూ అమ్మని ఎంతగానో బ్రతిమాలితే చివరకు ఒప్పుకున్నారట. ఒకరోజు ఎప్పుడో ఒక ఆయన హెడ్ మాస్టర్ గారు ఊరి నుంచి బదిలీ అయి వెళ్ళిపోతూ అమ్మ ఒక్క ఫోటో కావాలని ఎంతో బతిమాలితే చివరకు అప్పుడు ఒప్పుకున్నారట. అదే మనం పూజించే అమ్మ ఫోటో. పద్మాసనంలో ఉన్న ఈ ఫోటోనే కాపీలు తీయించి అందరికీ అందుబాటులో ఉండేలా చేయమని అమ్మ తమ సమాధికి ముందు సూచించారు. ఇప్పుడు మనం చూస్తున్న ఫోటో ఉంది కదండి ఈ కవర్ పేజీ మీద, అదే అనమాట అండి అప్పుడు తీయించిన ఫోటో అది.
ఆ ఫోటోవే అమ్మ చెప్పారట, అన్ని కాపీలు తీయించి అందరికీ అందుబాటులో ఉండేలాగా చేయమని చెప్పి సమాధికి ముందు అమ్మే సూచించారట. అమ్మ ఒక్కోసారి భక్తుల పాదాలు తాకి నమస్కారం చేసేవారు. అమ్మ ఒక్కోసారి భక్తుల పాదాలు తాకి, అంటే మనకి వారికి భేదమే ఎరుగరు అనమాట అమ్మ. శ్రీ షిరిడి సాయిబాబా కూడా ఒక్కోసారి భక్తుడైన తాత్యా పాదాలు తాకి జయదేవ జయదేవ అని నమస్కరిస్తారు. అలాగే అమ్మ కూడా అనమాట. బాబా ఇలా మాత్రం చేయకండి అని చేతుల్లాగి వేస్తున్న తాత్యాతో నోర్మయ్యి నీకేం తెలుసు అంటూనే నమస్కరిస్తారు. అలానే అమ్మ భక్తులను కూడా భగవత్ స్వరూపంగా భావించి నమస్కరించేవారేమో, అందరిలోనూ భగవంతుని చూసేవారు అనమాట. భేదభావం అన్నది అమ్మకి లేదు. తత్వద్రష్ట లేక బ్రహ్మజ్ఞాని అయిన గురువు శిష్యుని ఆ భగవంతుని రూపంగానే దర్శిస్తారు అంటారు. అమ్మ పడవల్లో లాంచీలో ప్రయాణిస్తూ చాలాసార్లు భద్రాచలం వెళ్ళి భద్రాచల రాముణ్ణి సేవించుకొని వచ్చేవారట. అమ్మటండి పడవల్లో లాంచీలో ప్రయాణిస్తూ చాలాసార్లు భద్రాచలం కూడా వెళ్ళారట. వెళ్ళి అక్కడ రాముణ్ణి సేవించుకొని వచ్చేవారట. అమ్మ తరచూ ఈ క్రింది పాటలను పాడుకుంటూ ఒక్కోసారి పాడి వినిపించుకుంటూ ఉండేవారు. ఒక్కోసారి అమ్మ తరచుగా ఈ పాట పాడేవారట. ఈ కింద ఒక పాట పెట్టారండి. ఒక్కొక్కసారి పాట అది పాడించి వినిపించుకునేవారట. రాముడే నా పంచప్రాణము, భూమి దేవత సాక్షిగా ఏమారక నాదుసుతులను విడవకుండుడి, మునివర గురువర సద్గురువర ఎండవానలు తిప్పకుండుడి, ఏమీ ఎరుగని బాలలు వేళ తప్పక బువ్వ పెట్టుండి గురువర సద్గురువర. ఈ పాట పాడుతూ ఉండేవారట, లేకపోతే ఎవరి చేతైనా పాడించుకునేవారట అమ్మ. ఒకరోజు ఉదయం తలుపులు వేసుకున్న అమ్మ గది ముందు కూర్చున్న కట్టా సత్యం గారికి హృదయమా వదలకే శ్రీహరి పాదములు అని అమ్మ పాడడం వినిపించిందట. అమ్మకు బృహిముకుందేతి అన్న కీర్తన, బృహిముకుందేతి ఉంది కదండి కీర్తన, అది చాలా ఇష్టంట అమ్మకు. భక్తుల చేత ఆ కీర్తనను తనవి తీరా పాడించుకుని వినేవారు. మన్నే మంగమ్మ గారినే అమ్మ అప్పుడప్పుడు భాగవతంలోని పద్యాలు చదవమనేవారు. భాగవతంలో పద్యాలు కూడా చదివించుకుని వినేవారు. మధ్యలో మర్చిపోతే అమ్మ వెంటనే అందించేవారు. మర్చిపోతే వెంటనే అమ్మ అందించేవారట. ప్రతిరోజు ఉదయం నిద్రలేస్తూనే రామునిపై పాటలు పాడుకునేవారు. ప్రతిరోజు లేవగానే అమ్మ రాముని మీద పాటలు పాడుకుంటూ ఉండేవారట. అలా నిత్యం అమ్మ ఎప్పుడు రామనామస్మరణే చేస్తూనే ఉండేవారటండి. మిగిలింది మనం రేపు చెప్పుకుందామండి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.